farmers from the villages. Dear students, good afternoon to all of you. This is the most difficult part. Having heard in Telugu and enjoying the Telugu now is very difficult. మీరు నాకు తెలుగు నేర్పించింది, నేను తెలుగులో మాట్లాడతాను నెక్స్ట్ ఇయర్. There are a lot of points given by Dr. Professor Ramesh Babu will translate whatever I have spoken into Telugu a little later. I want to convey 2-3 points. Number one, I was observing all the farmers over here. Why they are all aged people only? Why there are no young farmers? They are busy with work. They are busy with their work. And these farmers are retired farmers. No. They are the advisors. They are advising to their children. Exactly. I wanted that. I want this school to make use of all these farmers as advisory farmers. I want all these people to become agriculture assistants in helping our students to learn. When they are teaching their children, they can also teach our children. Number one. Number two, their agriculture lands, their farmhouses also should be the extended wings of the university. Our students should go and spend time there. ఒక నిమిషం సార్, రైతులకి సార్ ఏం చెప్పారో ఒకసారి చెప్తాను. ఇక్కడికి వచ్చిన రైతులకు ఉన్న అనుభవం ఉంది. మనం వాళ్ళని వ్యవసాయ సలహాదారులుగా తీసుకొచ్చి రైతులందరూ మన స్టూడెంట్స్ అందరికీ చెప్పించాలి. వాళ్ళకు ఉన్న పరిజ్ఞానాన్ని వాళ్ళు మన రైతు సలహాదారులుగా మనం ట్రీట్ చేయాలని చెప్తున్నారు. అందరికి మీ దగ్గరికి వచ్చి మీరు ఏం చేస్తున్నారో చూసి 3 నెలలు మీ దగ్గర ఉంటారు. ఆ ప్రోగ్రామ్ మాకు ఐసీఆర్ ఇచ్చింది, దాంట్లో చేస్తాం సార్. దట్ పార్ట్ విల్ టేక్ యాజ్ ఎ కర్కులం. And the third point is, the farmers around here should enter into a understanding with the university so that both university and the farmers will jointly be benefited, because once with the understanding, their farmhouse would be virtually yours and your knowledge would be virtually there, and jointly lot of things can become possible. Okay? రైతులను మన శాస్త్రజ్ఞులు సంయుక్తంగా సహకారంతో చేసుకోవాలని చెప్తున్నారు. అది దానికి ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఉంటాం. అంటే ఏంటంటే ఒక రైతు పంట వేసిన తర్వాత కోల్డ్ పెంచుకోవాలి, తర్వాత బ్లాక్ బోర్డ్ అని ఉంది, మీకు తెలుసు, నల్ల కోట్ అని ఉంది, చాలా ఎక్కువ వస్తుంది దానికి మీట్. దానికి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి అంటారు. ఒక ఫామ్ పంట వేసుకుని దాంట్లో నీళ్ళు దానికి ఎలా చేసుకోవాలి, చుట్టూ హార్టికల్చర్ విజయాల పంటలు వేసుకోవాలి, 1 ఎకరం లేదా 6 ఎకరం. అది మేము ఐటీసీలతో ఆల్రెడీ మాట్లాడాం, 15 లక్షలు అవుతుంది మాకు. అంటే చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. అది మేము డెమాన్స్ట్రేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత మేము పరిచి మీకు చూపిస్తాం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఎట్లా చేసుకోవాలి, కోళ్ళు ఎలా పెంచుకోవాలి, కోళ్ళ నుంచి వచ్చిన రెట్ట మీద ఆ నీళ్ళలో పెడితే అది చేపలకి ఎలా వేయాలి, అలా అది మా దగ్గర నుంచి ఆ పరిజ్ఞానం మీకు ఇస్తాం. మీ దగ్గర నుంచి మీకున్న ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆ సహకారంతో పనిచేయాలి. విజ్ఞాన యూనివర్సిటీ మీకు దగ్గరలో ఉంది కాబట్టి, రైతులు మంచి పొటెన్షియల్ రైతులు ఉన్నారు కాబట్టి, ఇద్దరికి అది చేయి కలిపి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి సార్ గుర్తు చేస్తారు మనకి. So thank you very much.